హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క సమ్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి సమ్ అండి. చూడండి, చిటికలో చేద్దాం. ఏ సమ్ ఆఫ్ 3903 రూపీస్ ఈ షేర్డ్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే 3903 రూపాయలు అనేది ఏబీలు అనేది ఇద్దరు పంచుకుంటున్నారు. చూడండి, ఎంత కాలానికంటే ఏ షేర్ 7 years అండి ఈజ్ ఈక్వల్ టు బి షేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 9 years. అంటే ఏ యొక్క వాటా 7 yearsకి ఎంత అమౌంట్ వస్తుందో బి యొక్క వాటా 9 yearsకి అంతే అమౌంట్ వస్తుందంట. అంటే ఇద్దరిది కూడా అమౌంట్స్ ఈక్వల్ అండి. ఏ రేటు ప్రకారంగా అంటే 4% అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారంగా దీని యొక్క ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ 1+r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అండి. అది అమౌంట్ ఫార్ములా అండి. ఇంక్లూడ్ మైనస్ చేస్తే మనకి వడ్డీ ఫార్ములా వస్తుందండి. డైరెక్ట్గా దీని షార్ట్ కట్ ఏంటంటే ఏ ఆఫ్ 104/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 7 అండి. సో బి ఆఫ్ 104/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 9. అంటే ఏ యొక్క అమౌంట్ 7 yearsకి ఎంత వస్తుందో బి యొక్క వాటా 9 yearsకి అంతే వస్తుందండి. 104 ఎందుకు వేసుకున్నామంటే ఇద్దరిది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కటేనండి. ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉందో మనకి ఏంటంటే అది న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై డినామినేటర్ చేసుకున్నా పర్లేదు, లేదా 100 అబౌవ్ అనుకున్నా పర్లేదండి. కారణం ఏంటంటే దాని ఫార్ములా బట్టండి, రైట్. సో చూసుకుంటే ఇది 7 times క్యాన్సిల్ అవుతుందండి. ఈ 9 timesలో 7 times మైనస్ చేస్తే ఏమవుతుందంటే ఇండివిజువల్గా 2 times ఉంటుందండి. దేర్ ఫోర్ ఏ బై బి ఈక్వల్ టు ఏమవుతుందంటే 104/100 హోల్ స్క్వేర్ ఫ్రెండ్స్. ఓకే, సో 4th టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఇది 26 times అండి, ఇది 25 times అండి. సో చూసుకుంటే 26 స్క్వేర్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్ 676 అండి, రైట్ అండి. అలాగే 25 స్క్వేర్ ఏమవుతుందంటే 625 అండి. సో రెండు కూడా కాంజుగేటివ్ స్క్వేర్ నెంబర్స్ కాబట్టి ఏదైనా ఒక నెంబర్తో క్యాన్సిలేషన్ అవుతాయంటే అందులో ఖచ్చితంగా మనకు 25 అనే నెంబర్తో యూనిట్స్ ప్లస్ 5 వచ్చింది కాబట్టి క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ లేదండి. సరేనండి, ఇక్కడ చూసుకుంటే సమ్ ఆఫ్ ద రేషియో ఏమొచ్చిందంటే మనకి ఇది 625, ఇది 625 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉందండి. అంటే 625 ఏమవుతుందంటే 1250 అవుతుందండి. ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉందంటే కనుక మనకి ఇంకా 51 ఉందండి. అది చూసుకుంటే కనుక 1250, 51 కలుపుకుంటే 1301 అండి. సో సమ్ ఆఫ్ ద రేషియో ఏ అమౌంట్కి సమానం అంటే 3903. ఓకే, 3903 రూపాయలకు సమానం అండి. సో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే హియర్ యూనిట్స్ ప్లేస్ అనేది 1 అండి, అక్కడ యూనిట్స్ ప్లేస్ అనేది 3 అండి. సో చూసుకుంటే కనుక మనకి 3 times క్యాన్సిల్ అవుతుందండి. ఎవరి యొక్క షేర్ అడిగాడంటే బి యొక్క షేర్ అడిగాడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే 3 times చేస్తే ఏమవుతుందంటే 3 600s 1800 అండి. సో 25 ఏమవుతుందంటే 75 అవుతుందండి. 1875 ఫ్రెండ్స్.